నమస్కారం. సిటీ కృష్ణతేజ వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ప్రతిరోజు తిరుపతి నగరంలోని ప్రముఖులను, మేధావులను, రాజకీయవేత్తలను, సామాజికవేత్తలను, విద్యావంతులను, ఆధ్యాత్మికవేత్తలను, ఇలాంటి ప్రముఖులను మన సిటీ కృష్ణతేజ ఛానల్ స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలను వీక్షకులకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈనాటి ప్రత్యక్ష ప్రసారం యొక్క ముఖ్య ఉద్దేశం మానవ సంబంధాలు విశ్లేషణ. ఈ మానవ సంబంధాలు విశ్లేషణ అనేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించిన వెంటనే మన స్టూడియోకు విచ్చేశారు. మానవ సంబంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో వారి విశ్లేషణను సహేతుకంగా వివరించబోతున్నారు తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ఐతరాజు గారు. డాక్టర్ స్రవంతి ఐతరాజు గారికి సిటీ కృష్ణతేజ ఛానల్ స్టూడియోకు సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం. నమస్తే అండి. మానవ సంబంధాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో అంటే సాంకేతిక పరిజ్ఞానం పెంపొందినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి అని చర్చించే ముందు వివాహ బంధాలు దీంట్లో ప్రధానంగా చర్చించేటటువంటి అంశంగా గనక తీసుకుంటే వివాహ బంధాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. వివాహ బంధాలు చూస్తే ఇప్పుడు అందరికీ కూడా చదువు ఉంది, విద్యార్హత ఉంది, అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి దంపతులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో వాళ్లకు పిల్లలు పుట్టడం ఇవన్నీ ఒక ఎత్తుగా అయితే, పెళ్ళైన సంవత్సరానికి 2 ఏళ్లకే మనస్పర్ధలు రావడం, రాజీ పడలేకపోవడం, సర్దుబాటు చేసుకోలేకపోవడం, ఆధిపత్య పోరు, భార్యాభర్తల మధ్య ఈ కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావడానికి దారితీస్తుంది. మొత్తం మీద భారతదేశంలో హిందూ వివాహ వ్యవస్థ అనేది ఒక గొప్ప సంస్కృతికి అద్దం పట్టేటటువంటి వివాహ వ్యవస్థ మనది. ఇప్పటి వివాహ బంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇప్పుడు మానవ సంబంధాలు మారిపోతున్నాయి, కాస్త మా విశ్లేషకులకు దానిని ఏ విధంగా మార్చుకోవడానికి సహకరించాలో తెలియజేయండి. నమస్తే అండి. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ఈనాటి వివాహ వ్యవస్థ మీద మనం విశ్లేషించాలి అంటే చాలా లోతుగా విశ్లేషించాల్సి వస్తుంది. వివాహం అనేది ఒక క్రతువు లాంటిది, ఒక యజ్ఞం లాంటిది. మన హిందూ ధర్మం ప్రకారం వివాహం అనేది ఇద్దరు మానవులు, స్త్రీ పురుషులకు సంబంధించినది. ఇది పునరుత్పత్తి కోసం, వంశాభివృద్ధి కోసం అని నిర్ణయిస్తూ పెద్దలు దీన్ని ఒక వ్యవస్థగా రూపొందించడం అనేది జరిగింది. ఈ వివాహ వ్యవస్థ మన వైదిక ధర్మం వేదాల ప్రకారం 8 రకాలుగా ఉంటుంది. అవి దైవ, బ్రహ్మ, దైవ, ఆర్య, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పైశాచిక. ఈ 8 విధాలుగా వివాహం అనేది జరిపించవచ్చు అని మన వేదాలు చెప్తున్నాయి. ఈ 8 విధాల్లో మొదటి 4 బ్రహ్మ, దైవ, ఆర్య, ప్రజాపత్య రకాలు ఆమోదించబడ్డవి. మిగిలిన 4 అసుర, గంధర్వ, రాక్షస, పైశాచిక అనేటివి అవి జరపకూడదు అని కూడా మన వేదం చెప్పింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు జరుగుతున్న వివాహాలన్నీ కూడా ప్రజాపత్య వివాహాలుగా మనం పేర్కొనవచ్చు. ఈ ప్రజాపత్య వివాహాల్లో ఏంటి అంటే కట్నము అబ్బాయి వాళ్ళకి ఇచ్చి వివాహం చేసుకోవటం అనేది ప్రజాపత్య వివాహ వ్యవస్థగా మనం పేర్కొంటాము. ఏది ఏమైనా, ఏ వివాహమైనా ఎందుకు చేస్తాము అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని వారి జీవనయానాన్ని, ధర్మాన్ని పాటిస్తూ సమాజహితంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా తమకు తాము మేలు చేసుకుంటూ నడవాలని, వారి జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పరపరిచిందండి. దంపతులు కలిసిమెలిసి వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉండేటటువంటి క్రమంలో ఈ ఆధిపత్య ధోరణి అనేది ఎందుకు మొదలైంది? ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇవాళ స్త్రీలు కూడా బాగా చదువుకోవడం నేర్చుకున్నారు. అందరూ కూడా విదేశాలకు వెళ్ళి వారు కూడా స్థిరపడడం నేర్చుకున్నారు. పురుషులతో సమానంగా, ఒక రకంగా పురుషులను మించి ఇవాళ స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ఉన్నప్పటికీ సాంకేతికత పెరిగినప్పటికీ ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి ఈనాడు కుటుంబ వ్యవస్థ, వివాహ బంధాలు ఇలాంటివి? స్త్రీ ముందుకు రావటం వల్ల, స్త్రీ డెవలప్మెంట్ వల్ల ఇలా అయింది అని అనుకోవటం అనేది కొద్దిగా మనం గ్రహించాల్సిన విషయమే. అదేం కాదు. స్త్రీ మునుపటి రోజుల్లో కూడా స్త్రీ సర్వసన్నద్ధురాలే, ఆమెకు రాని విద్య అంటూ లేదు.
మనకు తెలుసు కదా, ముదితలు నేర్వంగలేని విద్య లేదే ముద్దార నేర్పింపగన్ అని ఒక పద్యం కూడా ఉంది మనకు. అలాగా స్త్రీలకు ఏది నేర్పించినా కూడా వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. అటువంటి సూక్ష్మగ్రాహత్వం అనేది స్త్రీకి ఎప్పటి నుంచో కూడా ఉంది. అది ఉంది కాబట్టే కుటుంబ వ్యవస్థను ఆమె నడుపుతూ కూడా వస్తోంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇలా తీసుకున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కుటుంబాలు విచ్ఛిన్నం కావటం అనే దాంట్లో తక్కువ పర్సెంటేజ్ మరి కేరళ రాష్ట్రంలో ఉంది. ఎందుకు అంటే అక్కడ మరి విద్యావంతులు అందరూ స్త్రీలందరూ కూడా విద్యావంతులుగానే ఉన్నారు. అయినా కూడా అక్కడ మరి ఈ విడాకుల సంస్కృతి తక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఈ విచ్ఛిన్నానికి కారణం లేదా ఈ ఆధిపత్య ధోరణికి కారణం ఏంటి అంటే ఒక విధమైనటువంటి కమిట్మెంట్ లేకపోవటం. మ్యారేజ్ అంటేనే ఒక కమిట్మెంట్ అంటాము. ఈ కమిట్మెంట్ ఇద్దరిలోనూ ఒక విధమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి, కట్టుబడి ఉండాలి. అందులో ఈ అడల్టరీ ఉండకూడదు. అడల్టరీ అంటే ఒక స్త్రీ ఉండంగా ఇంకొక పరస్త్రీ మీద వ్యామోహం చెందటం, లేదా తన పురుషుడు ఉండంగా పరపురుషుడి మీద వ్యామోహం చెందటం, ఇటువంటివి ఈ చీటింగ్ లేదా అడల్టరీ అంటాము. ఇవి లేకుండా ఉండటం, ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు ఒక కట్టుబాటును ఒక ఒప్పందాన్ని చేయటమే మనము పెళ్లిలో చదివే మంత్రాలకు కూడా అర్థము. దాన్ని పాటించగలిగితే వాళ్ళు ఎంతకాలమైనా కూడా ఈ విధంగా సాగుతూనే ఉండగలుగుతారండి. ఈ మధ్య కాలంలో చూస్తే ఈ వివాహం అయిన తర్వాత విడిపోవడం లాంటివి ఎక్కువయ్యాయని అని ఎక్కువగా మన పేపర్లలో చూస్తుంటాం. మీలాంటి సైకాలజిస్టుల దగ్గరికి మీరు ఎంతో మందికి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో మీ దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయి, ఎందువల్ల వాళ్ళు విడిపోతూ ఉన్నారని చెప్పి మీరు నోటీస్ చేశారు? ఈ విడిపోవడం అనేది ఈ మధ్య ఇంకా ఎక్కువైందండి. గత 20 ఏళ్ల నుంచి తీసుకుంటే 20 ఏళ్లకు ముందు ఏమనుకునేవారు, ఎవరిని ఇష్టపడితే మానసికంగా కానీ ఆలోచన పరంగా కానీ శారీరకంగా కానీ వాళ్లతోనే జీవితం వాళ్లకు ముగిసిపోవాలి అన్న ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. 15 ఏళ్ల తర్వాత ఏమైంది అంటే కొంచెం పర్వాలేదు, ఎలాగైనా సరే అతను ఒప్పుకోకపోయినా ఆమె ఒప్పుకోకపోయినా తను ఇష్టపడిన వాళ్ళను ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశానికి వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే చేసుకుంటాము, ఇష్టం ఉంటే ఉంటాము, లేకపోతే విడిపోతాము అన్న ధోరణికి వచ్చేసారు. ఇది నా దగ్గరికి మీరు అన్నట్టు నా క్లినిక్కు 3 నెలల పెళ్లి చేసుకుని 3 నెలల నుంచి పెళ్లి చేసుకున్న 80 ఏళ్ల వయసున్న వాళ్ళు విడిపోవటం కూడా నేను చూశాను. నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే 80 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు విడిపోవాలని రావటం, అదేవిధంగా పెళ్ళయి 3 నెలల కాలమే అయినా కూడా వాళ్ళు కూడా విడిపోవాలి అని అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అయితే మేజర్ ఇష్యూ ఈస్ దీంట్లో వ్యంధత్వం అంటాం. పురుషుల్లో వ్యంధత్వం అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్గా మారుతోంది. అదేవిధంగా మీరన్నట్టు స్త్రీ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కొంతవరకు సహాయపడుతుంది, దోహదపడుతోందేమో కానీ బట్ అదే మెయిన్ రీజన్ మాత్రం కాదు. ఈ పురుషుల్లో వ్యంధత్వానికి కారణం మళ్ళీ ఏంటి అంటే మాదక ద్రవ్యాలు, ఈ డ్రింక్స్ ఇవి తీసుకోవటం వల్ల వాళ్ళల్లో ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవటం వల్ల వాళ్లకు ఉన్నట్టుండి తొందరగా వృద్ధాప్యం వచ్చేసినట్లు అయిపోయి స్త్రీని సుఖపెట్టలేకపోవటం వల్ల కూడా డైవర్సెస్కు లేదా ఇతర పరిచయాలకు దారితీస్తూ ఆఖరుకు ఈ విడాకుల వ్యవస్థకు దారితీస్తుందని మన సర్వేలు చెప్తున్నాయండి. భారతదేశంలో హిందూ వ్యవస్థలో వివాహానికి అతిపెద్ద పీట ఉంది. ఎంతో కాలంగా కొన్ని ఏండ్ల తరబడి వైవాహిక జీవితంలో అనేక మంది వృద్ధులు వారి యొక్క దాంపత్య జీవితాన్ని భావితరాల వారికి ఆదర్శంగా ఇచ్చినటువంటి వివాహ వ్యవస్థ మనది. ఈ క్రమంలో సాంకేతికత పెరిగిపోయిందనొచ్చు, లేదంటే విద్యార్హత పెరిగిపోయిందనొచ్చు, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చూసుకునేటటువంటి పెళ్లిళ్లలో ఎక్కువగా పెళ్లి చూపులప్పుడే అబ్బాయికి తల్లిదండ్రులు ఉండకూడదు అని చెప్పి అమ్మాయి తరపు వారు కండిషన్ పెట్టడము, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లో ఉండకూడదు, లేకపోతే మరీ మంచిది జీవించి ఉండకపోతే అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము అనేటటువంటి రకరకాలైనటువంటి రిక్వైర్మెంట్స్తో ఇవాళ పెళ్లి చూపులకు వస్తున్నారు. కావడం లేదు, కుదరడం లేదు, పెళ్లి కావడం లేదు, 30 ఏళ్ళైనా అని చెప్పేస్తున్నారు. వీటన్నిటికి పెళ్లి కాకపోవడానికి కానీ ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు అనేటటువంటి దానికి కానీ ఒకప్పుడు మనది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అందరూ ఉండేవాళ్ళు, అవిభాజ్య హిందూ సామ్రాజ్యం అన్నట్లుగా ఉండేది. ఎందుకు ఈ విధంగా మారిపోయిందంటారు? అంటే ఇక్కడ ఇదే మానవ సంబంధాలు అంటున్నామండి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా పోయి ఇప్పుడు నువ్వు నేను అనేది వచ్చింది. ఇప్పుడు ఆ నువ్వు నేను నుంచి కూడా నేను మాత్రమే
అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వార్థపూరితమైనటువంటి జీవన విధానం అలవాటైపోయింది కాబట్టి ఆ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి కూడా ఎక్కువ అది ప్రేరేపిస్తోంది. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా ఈ మీడియా, సోషల్ మీడియా కానివ్వండి లేదా మనకు దొరుకుతున్న విపరీతమైనటువంటి స్వేచ్ఛా వాతావరణం. ఈ స్వేచ్ఛా వాతావరణం అంటే స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదు అని కాదు, స్వేచ్ఛా వాతావరణంలో ఏది ఉపద్రవం కలిగిస్తుంది, ఏది క్షేమం కలిగిస్తుంది అనేది తెలుసుకొని నడుచుకోవాల్సిన అవసరం స్త్రీకి ఎంతైనా ఉంది. అందుకనే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు స్త్రీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని తర్వాత ప్రస్తుతంలోకి రావాలి. కీడించి మేలించు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ముందుగా ఈ ఈ ఇష్యూలోకి నేను ఎంటర్ అవుతున్నా, నేను ఉండాలి అంటే నా జీవితం ఎలా ఉంటుంది, తను ఒక్కతే కాదు కదండి, తన పిల్లల జీవితం ఎలా ఉంటుంది, ఆ ఫ్యూచర్ ఒక 20 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అని ఊహించుకున్నదంటే అప్పుడు తనకు ప్రత్యక్షంగా జరగబోయేదేంటో తెలుస్తుంది. ఎందుకంటే ఏ బంధమైనా అదర్ దాన్ మ్యారేజ్, వివాహ బంధమే విడిపోతోంది. అటువంటిది ఇక మిగిలిన సంబంధాలు అంత పటిష్టంగా ఉండవు అనేది అది అందరికీ తెలుసు. కానీ ఆ క్షణికమైన ఆవేశంలో, ఆ క్షణికమైన మోహంలో అటువంటివి తప్పటడుగులు వేస్తున్న స్త్రీలు ముందు భవిష్యత్తును ఊహించుకోవాలి. భవిష్యత్తును ఊహించుకున్నప్పుడు వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడరు. ఒకవేళ ఎవరైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు. గతంలో మనం చూసుకుంటే ఈ వివాహాలన్నీ కూడా బంధువుల మధ్యలోనే జరిగేటివి. మేనత్త పిల్లలని, మేనమామ పిల్లలని ఈ విధంగా వాళ్ళ మధ్యలోనే చేసుకోవడము, లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఒకే కమ్యూనిటీకి చెందిన వారుగా వాళ్ళనే చూసుకోవడము, బంధువుల ద్వారా అమ్మాయిని అబ్బాయిని వాళ్ళు ఎంచుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉండేది. అవి నెమ్మదిగా తగ్గిపోయి ఆ తర్వాత వివాహ పరిచయ వేదికలు, మ్యాట్రిమోనీ సెంటర్స్ పెరిగాయి. రకరకాలైనటువంటి వివాహ సంబంధాలు వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ అనివార్యమే అయినప్పటికీ వీటన్నిటిని కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంత కేర్ తీసుకుంటున్నా కూడా, ఇంత భద్రత ఉన్నా కూడా వివాహ వ్యవస్థలో పెళ్లి అయిన తర్వాత ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? ఇంత సునిశ్చిత పరీక్ష ఉన్నా కూడా, ఒకప్పుడు అంటే విద్య ఉండేది కాదు, తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళలో ఏదో పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళ ఆనాడు హాయిగానే గడిపారు జీవితాన్ని కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, అన్ని భూతద్దంలో పెట్టి చూసి బాగున్నారా లేదా అని ఎంచుకొని మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అయినా 1-2 సంవత్సరాలకే విడిపోతున్నారు. అది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఒక్క పిల్ల, ముందంతా 2 లేక 3 అంటున్నారు, తర్వాత 2 పిల్లలు అంటున్నారు, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటే చాలు అనుకొని అంటున్నారు. ఈ ఒక్క పిల్లవాడు అనేసరికి వాళ్ళను హద్దులు మీరి పెంచడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అన్నమాట. మొత్తం ఇల్లు, అమ్మాయి ఎంత చిన్నదైనా అబ్బాయి ఎంత చిన్నవాడైనా వాళ్ళ ప్రకారమే తల్లిదండ్రులు నడుచుకోవటం, వాళ్ళకి హద్దులు నేర్పించకపోవటం. ఇది మళ్ళీ ఆర్థిక కోణంలో చూడాల్సిన పని ఏం లేదండి. పేదరికం ఉన్న ఇళ్లలోనూ అలాగే ఉన్నారు, విపరీతమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న ఇళ్లలో కూడా అలాగే ఉన్నారు. వీళ్లకు కంట్రోల్ లేకుండా చేయటం వల్ల ఏమవుతోంది అంటే ఇంట్లో ఆ విధంగా ఒంటెత్తు పోకడతో పెరిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక్కసారిగా ఈ వివాహ చట్టం అనే దానిలోకి వెళ్ళినప్పుడు ఆ పక్కన వ్యక్తికి అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఇదే విధంగా మాతృత్వం కూడా వద్దనుకుంటున్నారండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు పెళ్ళే వద్దంటున్నారు చాలా మంది. ఒకవేళ పొరపాటున పెళ్లి చేసుకున్నా మాతృత్వం వద్దు అని కూడా అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ అది రెస్పాన్సిబిలిటీ. ఈ బాధ్యతను స్వీకరించే ఒక్క మనస్తత్వం లేకపోవటం వల్ల కూడా ఇటువంటివి విచ్ఛిన్నాలు అనేది లేదా విడాకులకు దారి తీయడం అనేటివి కూడా జరుగుతున్నాయి. మరికొంతమందిని చూస్తే కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఒక కోణంలో ఆలోచిస్తారు. అది ఒక రకంగా కరెక్టే అనిపించినప్పటికీ ముందు మన కాళ్ళ మీద మనం నిలబడితే కదా మనం ఒకరిని పోషిస్తాము అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అని చెప్పి సూచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మగవాళ్ళకే కాదు, ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతే వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరికీ ఒక 30-35 సంవత్సరాల వయసు దాటిపోతుంది. ఒక 30-35 సంవత్సరాల వయసు దాటిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కి, వాళ్ళు ఆలోచించే విధానానికి ఏ విధంగా వైవాహిక సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంది? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే పూర్వం మనకు తెలిసిందే కొంత తొందరగానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. అందుకనే మన ప్రభుత్వం కూడా అబ్బాయికి అయితే 21, అమ్మాయికి అయితే 18 ఏళ్ళు నిండితే పెళ్లి చేయొచ్చు అన్న ఒక చట్టం కూడా తెచ్చింది. ఈ ప్రకారం ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. 30-35 వచ్చేసరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం శారీరక రుగ్మతలు కూడా వస్తాయి. అది వాళ్ళు మర్చిపోతున్నారు.
ఈ శారీరక రుగ్మతలు ఒకప్పుడు 45-50 నుంచి వచ్చేటివి, డయాబెటిక్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇటువంటివి ఇప్పుడు 30ల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే విపరీతమైన రేడియేషన్, వాళ్ళు కంప్యూటర్స్ ముందర కూర్చోవటం కానివ్వండి, సెల్ ఫోన్ కూడా చాలు రేడియేషన్కు. ఇటువంటి రేడియేషన్కు గురవటం వల్ల వాళ్ళలో మళ్ళీ ఈ నపుంసకత్వం అనేది మగవాళ్ళలోనూ వస్తోంది. అదేవిధంగా అమ్మాయిల్లో కూడా విపరీతమైన విచ్చలవిడితనం వల్ల కొన్ని లైంగిక వ్యాధులు కూడా సంక్రమించడం అనేది జరుగుతోంది. సో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకరి నుంచే ఒకరు కొన్ని విషయాలు దాచుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారనమాట. పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అటు శారీరకంగానూ వాళ్ళు కొంత తగ్గిపోతూ రావటం, క్రమంగా క్షీణిస్తూ రావటం, ఆర్థికంగా అయితే బలపడుతున్నారు కానీ మానసికంగా పరిపక్వత వస్తుంది, బట్ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే పరిపక్వత అయితే రావటం లేదండి. అందువల్ల కూడా ఇటువంటి డిలేడ్ మ్యారేజెస్ అనేటివి జరుగుతున్నాయి. రెండవది, మీరు ఇందాక చెప్పినట్టుగా గొంతెమ్మ కోరికలు. నేను ఈ గొంతెమ్మ కోరికల మీద ఐతరాజీయం అని ఒక హాస్యమైన ఒక మంత్లీ ఒక వ్యాసం రాసేదాన్ని మల్లెతిగానే మాసపత్రికలో. దాంట్లో ఏదైనా గుర్తుంటే కూడా మీరు చెప్పండి. ఇలాగే అన్నమాట. అంటే అమ్మాయికి ఏమేం పెడతారు, మాకు వడ్డానం పెడతారా, 7 వారాల నగలు పెడతారా అన్నీ అడుగుతుంది వాళ్ళ తల్లి, అమ్మాయి తల్లి. బట్ అమ్మాయికి చీర కట్టుకోవడం రాదు, అలా ఉంటుంది అనమాట. అంటే చీర కట్టుకోలేని అమ్మాయి నగలేం పెట్టుకుంటుంది, జీన్స్ ప్యాంట్ మీద వడ్డానం పెట్టుకోలేదు కదా. ఇటువంటివి కొంచెం జోక్స్ అన్ని మిళితం చేస్తూ నేను హాస్య దీంట్లో రాశానమాట. ఎత్తి పొడుస్తూ ఈ సమాజంలో పోకడలను, తల్లిదండ్రుల యొక్క వైఖరిని కూడా రాశాను. అవన్నీ అక్షర సత్యాలే అండి. అందులో కొన్ని నాకు వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మా అమ్మాయి చెప్పిందే వేదం. మా అమ్మాయి ఎలా చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కేసు వచ్చింది నాకు. అమ్మాయి ఒకతే అమ్మాయి, చెన్నైలో ఉండే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయికి తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఈ అమ్మాయి మాత్రం తల్లి తండ్రి ఉన్నారు, బాగా చదువుకున్నది. పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్తూనే అబ్బాయికి చెన్నైలో ట్రైన్లో వెళ్ళి ఉద్యోగం చేయాలి. అంటే 5 గంటలకంతా లేచి ఈ అమ్మాయి బాక్స్ లాంటివి కట్టియాలన్నమాట, క్యారియర్. వంట చేయమంటే సరే 2 నెలలు 3 నెలలు 6 నెలలు కొత్త పెళ్లి కూతురని అత్తగారే పాపం చేస్తూ వచ్చింది. తర్వాత కూడా ఆమె చేయకపోతే భర్తని నువ్వే చేసివు, మా అమ్మ చేయలేదు అంటే నేను చెయ్యను నీ అమ్మాయి మొండికెత్తడం మొదలుపెట్టింది. దీని నుంచి ఇద్దరికి గొడవలు మొదలైతే ఎందుకు ఇలా చేయటం లేదు ఏమంటే, మా ఇంట్లో మా అమ్మకు మా నాన్నే చేస్తారు, నువ్వు కూడా నువ్వే నాకు చెయ్యాలి అంటే. వాళ్ళ మదరు 50 years వచ్చిన తర్వాత, ఆమెకు జాయింట్ పెయిన్స్ వచ్చిన తర్వాత, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళ భర్త హెల్ప్ చేసిండొచ్చు. ఆ విషయాన్ని తల్లి తండ్రి అమ్మాయికి చెప్పాలి. ఇన్ని ఏళ్ళు గడిచిన తర్వాత, 30 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత ఇద్దరు వేరువేరుగా ఉండరు కదా, భార్యాభర్త ఒకటైపోతారు తర్వాత. కాబట్టి ఎవరు చేసుకున్నా దానికి ఇబ్బంది ఉండదు. కానీ నువ్వు పెళ్ళయింది మొదలు ఇలా చేయకూడదు అని ఆ తల్లి చెప్పలేకపోయింది. ఆ అమ్మాయికి ఏం చెప్పినా అర్థం కాలేదు. కడాపటికి దే వెంట్ ఫర్ డైవర్స్. ఆ అమ్మాయి మొండి బిహేవియర్ను వాళ్ళ ఇంట్లో భరించలేకపోయారు. ఇటువంటి పెంపకం అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిలదే సమస్యగా మారుతోంది. కాబట్టి అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా చిన్నతనం నుంచి కొంత సెల్ఫ్ డిసిప్లిన్తో పెంచడం తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని అండి. వివాహాలు కూడా శ్రవంత గారు, గతంలో జరిగే విధానాలకి అప్పుడు కూడా డబ్బు ఖర్చు పెట్టేవారు, ఎవరికి ఉన్నటువంటి స్తోమతలో వారు బాగానే పెళ్లి చేసేవారు వారి పిల్లలకి. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు. కాకపోతే మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ ఆధారంగా దాంట్లో ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నారు ఎవరైనా కూడా. కానీ పెళ్లి చేసే విధానంలో ఒకప్పుడు కళ్యాణ మండపాల్లో జరిగేవి, ఇప్పుడు కొత్తగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని స్టార్ట్ అయ్యాయి. ఎక్కడో ఊరికి దూరంగా వెళ్ళిపోవడం, ఒక రేవ్ పార్టీలు ఆ టైప్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం చాలా వినూత్నంగా కూడా అనిపిస్తున్నాయి. ఆ బ్రైడ్ కి, అమ్మాయికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేయడం, దానికి విపరీతంగా ఖర్చు పెట్టడం, అమ్మాయికి పెళ్లి సందర్భంగా పెళ్లి కూతురికి ఎవరో వచ్చి వేరే వాళ్ళు శారీ కట్టడం, ఇవన్నీ కూడా ఏ విధంగా అనిపిస్తాయి ప్రస్తుతం? ఇది అంటే కాలం మారినప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు 7 రోజుల పెళ్లి 5 రోజుల పెళ్లి చేసేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. ఓకే, కొంత మార్పును మనము స్వీకరించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ విపరీత పోకడలను మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ఓకే.
బట్ డబ్బు లేని వాళ్ళని కూడా మీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలి అని కంపెల్ చేయడం అనేది అది తప్పు. అది ఒకరిని చూసి ఇంకొకరు పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్లుగా ఇప్పుడు పిల్లలందరికీ జీవితంలో ఒకసారి పెళ్లి బాగా చేసుకోవాలని అనిపించి వాళ్ళెవరో డెస్టినేషన్ వెడ్డింగ్స్ గొప్పగా చేసుకున్నారని చెప్పి మనకంత స్తోమత లేకపోయినా ఆ విధంగా అది మళ్ళీ వరకట్టు పిశాచ్ లాగా అది తయారవుతుంది. నెక్స్ట్ రాబోయే దానికి మళ్ళీ ఒక చట్టం తేవాల్సి వస్తుందేమో, అలా తయారవుతుంది. ఇప్పుడు మీరు మా ఇంటి పక్కన పార్క్ ఒకటి ఉందండి, అక్కడ పోయి చూడండి, రోజు ఈ వెడ్డింగ్ షూట్సే, ప్రీ వెడ్డింగ్ షూట్సే. ఎంతమంది తెలుసా వచ్చి అక్కడ కెమెరాలు తీసుకొచ్చి షూటింగ్స్ అవి ఇవి చేసుకుంటుంటారు. ఈ విధంగా అమ్మాయిని అబ్బాయిని ముందుగా పరిచయం చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒకరిలో ఉన్న లోపాలు ఇంకొకరికి ముందుగానే బయటపడటం వల్ల అది కూడా విడాకులకు కొంత దారి తీస్తుంది అనేది ఒక స్టడీ అండి. ఎప్పుడు కూడా మన వాళ్ళు అందుకనే అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఫెయిల్యూర్స్ లవ్ మ్యారేజెస్లో ఉంటాయనేది మన కోర్టు వాళ్ళు చెప్పేది కానీ లేదా ఒక సర్వేలో తేలిన ఇదనమాట, నిజం అనమాట. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ మన వాళ్ళు ఎందుకు చేస్తారు, ఒక అపరిచిత వ్యక్తిని తెచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంటే అడ్జస్ట్మెంట్. ప్రతిదీ అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండాలి వైవాహిక జీవితంలో, అంతేగాని ముందుగానే అన్ని తెలుసుకునేసి అన్నిటి గురించి రీసెర్చ్ చేసినట్టుగా చేసేస్తే తర్వాత ఏమీ ఆశ్చర్యకరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తాము, మూవీ మొదటిసారి చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ చూసిన మూవీని మళ్ళీ చూడాలి అంటే ఇది నెక్స్ట్ అది వస్తుంది ఇది వస్తుంది అని మనం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అదేవిధంగా జీవితం కూడా అంతే, ముందుగా తెలియకూడదు జీవితం గురించి. అదేవిధంగా వైవాహిక వ్యవస్థ గురించి కూడా ముందుగా తెలియకూడదు. అందుకనే అమ్మాయిని అబ్బాయిని వాళ్ళిద్దరి మధ్య స్పర్శకు కూడా దూరంగా ఉంచాలి అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఇవన్నీ ఇప్పటి కాలం వాళ్ళకు చెప్తే అది పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటుంది. బట్ అవి పాటించకపోవటం వల్ల ఇటువంటి మీరన్నట్టు లేట్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల ఇంకొక ప్రమాదం ఏముంది అంటే బుద్ధిమాంద్యతతో పుట్టే పిల్లలు చాలా ఎక్కువైపోతున్నారు, లేదా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యే పిల్లలు. ఇప్పుడంటే వచ్చే సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి. ఒక హీరో కత్తి పట్టుకొని ఒక 100 మంది తలకాయలు నరికితే గానీ అతను హీరో కాకుండా పోతున్నాడు. అటువంటి పిల్లలు నిజంగా సమాజంలో ఎందుకు పుడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ లేట్ మ్యారేజెస్, బికాస్ ఆఫ్ దిస్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏమవుతుంది అంటే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ లేదా మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ ఎమోషనల్గా కానీ తను డిస్టర్బ్ అయ్యింది అంటే ఆ ఎఫెక్ట్ తప్పకుండా గర్భసంచి మీద పడుతుంది. ఆ గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు మీద కూడా పడి ఎమోషనలీ వైలెంట్ పిల్లలు పుట్టడానికి ఆస్కారం కూడా ఉంటుందండి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు పెట్టేటటువంటి ఖర్చు విపరీతంగా అనిపించదా? అది ఉంటే వారికే జీవితానికి ఉపయోగపడుతుంది కదా. ఈ శారీస్ పేరుతో వేరే వాళ్ళని పిలిపించడం, వాళ్ళకి వాళ్ళే డ్రెస్అప్ అవుతారు, లేదంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ ఫ్రెండ్సో లేదంటే ఉండేటటువంటి వాళ్ళ బంధువులో వాళ్ళని రెడీ చేయడం అనేది అదొక సంప్రదాయంగా వస్తుంది. ఇవన్నీ కూడా విచ్చలవిడి ఖర్చు పెట్టడానికి అనిపిస్తుందా? అవునండి, ఖచ్చితంగా మన సంస్కృతిని మర్చిపోతున్నారు. అందుకనే మొన్న మీరు వినే ఉంటారు, పూణేలో 10,000 మంది స్త్రీలు చీర కట్టుకుని, ఆ చీర మన సాంప్రదాయ చీర కట్టు అనేది మన భారతీయత. ఈ చీర కట్టుకొని బయట ధర్నా చేశారండి 10,000 మంది స్త్రీలు. ఎందుకంటే ఈ చీర అనేది మరుగున పడిపోతుంది మన సంస్కృతిలో అని. అటువంటిది పెళ్ళప్పుడు మాత్రం ఆ పెళ్లి రోజు కట్టుకోవడానికి వేలు లక్షలు పోసి ఆ చీర కొంటారు. పైగా వాళ్ళకి కట్టుకోవడం చేత కాదు, అది ఎవరో పురుషుడితో కట్టిస్తున్నారు. అది చాలా తప్పు. ఇంకా ఏముంటుందండి, పెళ్లి చేసుకుని అర్థం ఏముంటుంది? అటువంటి శారీ కట్టుకుంటే ఏమి, కట్టుకోకపోతే ఏమి, ఆ విధమైనటువంటి ఈ పోకడలు వెర్రితలలు అంటాం దీన్ని. ఈ సంస్కృతి ఇట్ ఈస్ నాట్ సివిలైజేషన్. ఇంకా మీరు చూడండి, అనాగరికులుగా మనం ఉన్నప్పుడు కూడా ఆటవికులకు కూడా ఒక సంస్కృతి ఉంటుంది. మరి మనం మోస్ట్ డెవలప్డ్ సివిలైజ్డ్ అని చెప్పుకుంటున్నాం, మనకు ఏదో ఒక కట్టుబాటు ఏదో ఒక సంస్కృతి ఉండాలి కదా. అవన్నీ మర్చిపోతే ఎలాగా? మనం అలా మర్చిపోయి ఈ మేకప్ చేయించుకోవటం అనేది లేదా చీరలు కట్టించుకోవటం అనేది, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా అన్ని మొదట చూసేవాళ్ళు ఎవరు అంటే కెమెరామెన్ అండి. భర్త కంటే ముందు అమ్మాయిని దగ్గర నుంచి చూసేవాడు కూడా కెమెరామెన్, ఫోటోలు తీస్తున్నారు కదా. సో ఈ విధంగా ఇటువంటివి మనము దీన్ని గ్రహించాల్సిన తల్లిదండ్రులు గ్రహించాలి, అమ్మాయి గ్రహించాలి. ముఖ్యంగా అమ్మాయి కాదంటే ఎవరు ఏం చేయలేరు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అమ్మాయి తరఫు వాళ్ళైనా కొంచెం దాన్ని ఇది చేయకపోతే అది చాలా విపరీతాలకు దారితీస్తుంది. అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో రేప్ కాబడిన వాళ్ళు ఉన్నారు. ఏ కాలికి నొప్పి వచ్చినా మోకాలికే దెబ్బ అన్నట్టుగా ఎటు వచ్చినా స్త్రీనే అఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఆ గర్భం మోసేది స్త్రీనే, ప్రపంచంలో అందంగా కనిపించేది స్త్రీనే కనుక
ఆ స్త్రీ చాలా కడు జాగ్రత్తగా ఉండాలి, ఇట్స్ ఫ్రెగైల్ టు యూజ్ అన్నట్టుగా మనసు ఎంత పెలుసుగా ఉంటుందో అదే విధంగా తనను తాను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా ఉండకపోతే ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో కాకపోయినా కొన్ని నగరాల్లో కనుక చూసుకుంటే వివాహం ఆలస్యం అవుతూ వస్తుంది. ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసరికి వారికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి పని ఒత్తిడి కావచ్చు, ఇతర మానసిక సంఘటనల వల్ల వాళ్ళు నెమ్మదిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ వస్తారు. మద్యపాన సేవనం ఇటు రకరకాలైనటువంటి పని ఒత్తిడి నుంచి దూరం కావడానికి వారు చేసేటటువంటి ఒక రిలాక్సేషన్ అనుకోవచ్చు. ఇవి వైవాహిక జీవితానికి ఏ విధమైన దెబ్బతీస్తుంది, వారికి పుట్టేటటువంటి పిల్లల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఖచ్చితంగా అండి. తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఆర్ ది మోడల్స్ ఫర్ చిల్డ్రన్, అది మనకు తెలిసిందే. మన ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనం అలాగే పెరుగుతాం. అది మాత్రం మనకు చైల్డ్హుడ్ మెమరీస్ అంటాం కదా, అవి మనల్ని జీవితాంతం వెన్నాడుతూనే ఉంటాయి. మీరు అన్నట్టుగా ఈ లోన్లీనెస్ భరించలేక వీళ్ళు ఏం చేస్తారు, ఎమోషనల్ లోన్లీనెస్ అలోన్నెస్ భరించలేక వీళ్ళు ఇటువంటి మాదక ద్రవ్యాలకో లేదు ఏదో ఈ పార్టీలకు వెళ్ళి మత్తు పదార్థాలకో బానిసలు అవ్వటం వల్ల వీళ్లకు ఒంటరిగా ఎంజాయ్ చేయటం అనేది అలవాటైపోతుంది. ఈ ఒంటరిగా అలా ఎంజాయ్ చేయటం ఒకటి, రెండవది వాళ్ళకు తగిన స్నేహితులను ఎన్నుకోవటం ఒకటి, ఇటువంటి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండటం ఒకటి, పెళ్లికి ముందే వాళ్లకు పరిచయాలు ఉండటం ఒకటి, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే వివాహం ఈజీగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో ఆస్కారాన్ని కల్పిస్తాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పుట్టే పిల్లలు కూడా ఇక మనం చెప్పాల్సింది ఏముందండి, వాళ్ళు అభద్రతా భావంతో పెరుగుతారు కనుక మళ్ళా వాళ్లకు సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. ఒక 20-25 సంవత్సరాల ముందు కనుక చూసుకుంటే డాక్టర్ స్రవంతి గారు, భర్త ఉద్యోగానికి వెళ్ళేవాడు, ఇంట్లో భార్య వండి పెట్టేది, పిల్లల ఆలన పాలన సంరక్షణ బాధ్యతలు ఆమె నిర్వహిస్తూ ఉండేది. కాలానుగుణంగా అమ్మాయిలకు కూడా విద్యార్హత పెరిగింది, వాళ్ళు కూడా పురుషుల కన్నా అధిగమించి ఇంకా విద్యార్హత సంపాదించి ఇంకా బెటర్ స్టేజెస్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం లేస్తూనే ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇద్దరు వచ్చేసరికి రాత్రి ఆలస్యం అవుతుంది. ఆలస్యంగా వచ్చిన తర్వాత రోజు స్విగ్గీలు జొమాటోల మీద ఆధారపడకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో వంట చేసుకోవాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది. నువ్వు చేస్తావా నేను చేస్తావా, నువ్వు కష్టపడుతున్నావు నేను కష్టపడుతున్నాను, ఇద్దరం ఒక ఇంటికి వస్తూ ఉన్నాము, నువ్వు చేయాలి కదా, నువ్వు పాత్రలు దోమాల్సిందే కదా, నువ్వు వంట చేయాల్సిందే కదా. దీన్ని ఆధిపత్య ధోరణి అనుకోవచ్చా, లేదంటే ఒకరెవరో ఒకరు సర్దుకొని పోవచ్చా, ఏ విధంగా చూడొచ్చు ఇవన్నీ? లేదండి, ఇందులో మాత్రం ఇద్దరు నిజంగా చేయాల్సిందే. ఎందుకంటే మీరే అన్నారు, ఒకప్పుడు స్త్రీ 4 గోడలకు మాత్రమే పరిమితమైంది. అప్పుడు ఆమె ఏదో భర్త బయట నుంచి తీసుకొస్తే చేసి పెట్టి పిల్లల్ని చూసుకోవటం అన్న విషయానికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అలా కాదు, పురుషుడి కన్నా ఎక్కువ సమస్యలు స్త్రీ ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు ఇటువంటి పురుషులే అక్కడ ఉంటారు, మగాళ్ళు ఉంటారు, మృగాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ తప్పించుకొని ఆమె పనిచేసి వచ్చి తర్వాత ఆర్థికంగా కుటుంబానికి సహాయం చేస్తూ మళ్ళా పిల్లల పాత్ర పోషించాలి అంటే తనకు శారీరకంగా కూడా అనారోగ్యం అటువంటివి వచ్చినప్పుడు పురుషుడు కూడా సహకరించాలి. భార్యాభర్త ఇందాక నేను చెప్పినట్టుగా పెళ్ళై కొంత దూరం నడిచిన తర్వాత ఇద్దరు ఒకటైపోవాలి. ఎవరు ఏది చేసినా తప్పు లేదు అన్నట్టుగా ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు స్త్రీకి ఆటోమేటిక్గా ఏ పనులు తను చేయాలి, ఏ పనులు భర్తకు చెప్పాలి అనేది తనకు తానకే తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు నవనాగరిక సమాజంలో ఇద్దరు ఆర్థికంగా ఇదిగా ఉన్నప్పుడు చాలా మెషిన్స్ వచ్చాయి కదండి. పాత్రలు తోమడానికి మెషిన్లు వచ్చాయి, బట్టలు ఉతకడానికి, కేవలం జీర్ణం చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఉపకరణాలు లేకుండా పోయినాయి. కనుక ఆ విధంగా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారంటే చక్కగా హాయిగా పిల్లల హెల్ప్ కూడా తీసుకొని పిల్లలకు కూడా కొద్దిగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్తూ రావటం అనేది సమాజంలో ఇప్పటి నుంచి చెప్పిస్తేనే వాళ్ళు మంచి భర్తగా కానీ భార్యగా కానీ తయారవుతారు. భార్య భర్త ఇంత కష్టపడుతూ ఒకరి పని ఒకరు చేసుకుంటూ ఉన్నా కూడా గతంలో చూస్తే ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఇంట్లో భార్య అత్తగారు మామగారు ఉండేవారు, ఎప్పుడైనా అమ్మ నాన్న వస్తూ ఉండేవారు. ఆ బామ్మలు అమ్మమ్మలు తాతయ్యల సంస్కృతే కనుమరుగైపోతుంది. కూర్చోరి పెట్టుకొని పిల్లలకు వాళ్ళ కాలంలో ఉండేటటువంటి అనుభవాలు, ఈ కథలు, వేమన శతకాలు, సుమతి శతకాలు ఇవన్నీ భావితరాలకు అందించాలంటే అమ్మమ్మలు తాతయ్యలు ఇంట్లో ఉంటేనే సాధ్యం. అది వాళ్ళని దగ్గర పెట్టుకోవడం లేదు. వీళ్ళే కష్టపడుకొని వీళ్ళ వంట వీళ్ళే చేసుకుంటున్నారు, వీళ్ళ స్విగ్గీలు వీళ్ళదే, వీళ్ళ జొమాటోలు వీళ్ళవే, కానీ వాళ్ళని పెట్టుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకు పెద్దవాళ్ళు అయితే వాళ్ళని దూరం పెట్టేయాల్సి వస్తుంది?
అంటే వీళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా, భర్త చేయొచ్చునా భార్య చేయొచ్చునా ఆధిపత్య. కొన్ని కుటుంబాల్లో ఇంకా ఈ తల్లిదండ్రులు కూడా, పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే అబ్జెక్షన్ చెప్తారు. ఎప్పుడైతే కోడలైతే ఎంతైనా కష్టపడచ్చు కానీ కొడుకు మాత్రం చిన్న పని కూడా చేయకూడదు అంటారు. అటువంటప్పుడు ఆ అమ్మాయికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పర్వాలేదు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడే వేమన శతకాలు కానీ సుమతి శతకాలు కానీ ఇలాంటివి పిల్లలకు చెబుతూ వాళ్ళలో ఒక దేశభక్తిని కానీ లేదా ఆధ్యాత్మిక చింతనను కానీ భక్తి భావాన్ని కానీ పెంపొందించేందుకు అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటేనే మన భావి భారత పౌరులకు ఇవన్నీ కూడా అందించి వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎదిగేటటువంటి అవకాశం ఈ బామ్మలు, తాతయ్యలు కనిపిస్తారు. ఇప్పుడు పుట్టడమే వాళ్ళని క్రష్లు అని చెప్పి దాంట్లో వేస్తున్నారు. వాళ్ళకి బామ్మలు, తాతయ్యల సంగతి తెలియదు. ఉంటే వాళ్ళు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉంటారు. ఏదో పండగలకు పిలిచి వాళ్ళని పిండి వంటలు పెట్టి ఆ రోజుకి మాత్రం ఏదో వచ్చిన గెస్ట్గా వాళ్ళని భావిస్తున్నారు తప్ప వాళ్ళని ఇంట్లో పెట్టుకునే సంస్కృతి లేదు. ఒక పక్క భార్య ఉదయాన్నే వెళ్తుంది, భర్త ఉదయాన్నే వెళ్తాడు ఉద్యోగానికి, వాళ్ళు వచ్చేసరికి రాత్రి అవుతుంది. వీళ్ళుంటే ఇంట్లో ఉండేటటువంటి పిల్లల ఆలనా పాలన చూసుకుంటారు. మన తల్లిదండ్రులు మన దగ్గరే ఉన్నారు, మన అత్తగారు మామగారు మన దగ్గరే ఉన్నారు అనేటటువంటి సంతృప్తి వీళ్లకు లభిస్తుంది. దీంట్లో పూర్తిగా ప్రైవసీకి అంకితం అయిపోయారు అని అనుకోవచ్చా? ప్రైవసీ కావాలి, ఎవరి రూమ్లు వాళ్ళకు ఉండేటివి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఈ ప్రైవేట్ రూమ్స్ అనేటివి కూడా ఉండేటివి కాదు. అందరూ ఒకే గదుల్లో పొడవుగా ఉండేటివి, అందరూ ఒకే చోట నివసించేవారు. భార్య భర్త కాకుండా భర్త పక్కన ఉండేటటువంటి వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భార్య పక్కన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిపి హాయిగానే ఉండేవారు ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు ప్రైవసీ ఎక్కువైపోయిందని అనుకోవచ్చా? ఇప్పుడు ప్రైవసీ ఎంతకు దారి తీసిందంటే ఒకే రూఫ్ లో ఒకే పడక మీద చెరొకరు వాళ్ళ ఫోన్ పెట్టుకొని ఎవరి ప్రైవసీలో వాళ్ళు ఉంటున్నారు. ఆ విధంగా అంతవరకు వెళ్ళింది ప్రైవసీ. సో అన్నిటికీ యాప్స్ ఉన్నాయి, అన్నిటికీ లాక్స్ ఉన్నాయి. ఫోన్కు ఉంది, మనసుకు కూడా లాక్ వచ్చేసింది. ఎవరి మనసులను వాళ్ళు లాక్ చేసేసుకుంటున్నారు. భార్య దగ్గర భర్త మనసు విప్పట్లేదు, భర్త దగ్గర భార్య కూడా మనసు విప్పట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక మనిషి వాళ్ళ మధ్య ఉంటేనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే రోజుల్లో ఇంకా పెద్దవాళ్ళను ఉంచుకోవటం, వాళ్ళకు కేర్ చేయటం అనేది దాదాపు ఆకాశ కుసుమం అని చెప్పచ్చు మనము. అందుకనే వాళ్ళను ఏదో గెస్ట్లు లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళంటే ఏంటి అంటే వాళ్ళు పెళ్లి చేయడం వరకే వాళ్ళ పాత్ర, పెళ్లి చేస్తూనే వాళ్ళ పాత్ర ముగిసిపోయినట్టుగా పక్కన పెట్టేస్తారనమాట. ఇంకా ఈ పిల్లలకు మనవాళ్లకు వీళ్ళకు కథలు అంటారా, దానికి అన్నిటికీ ప్రతిదానికి యూట్యూబ్స్ వచ్చేసినాయి, ప్రతిదానికి యాప్స్ వచ్చేసినాయి. కథలు చెప్పడానికి కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. అది తల్లి జోకొడుతూ పిల్లవాడికి చెప్పాల్సిన కథలను కూడా ఈ హరికథ దాసుల్లాగా కొంతమంది బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పే ప్రొఫెషనల్స్ కూడా తయారయ్యారండి. కాదేది అనర్హం అన్నట్టుగా మన దగ్గర ఇప్పుడు ప్రతి దానికి ఒక ప్రొఫెషన్ ఉంది, ప్రతి దానికి ఒక ప్యాకేజ్ ఉంది, ప్రతి దానికి చావుకు, పెళ్లికి, కథలకు అన్నిటికీ కూడా ప్యాకేజెస్ వచ్చేసాయి. కాబట్టి దాని ప్రకారంగా డబ్బులు సంపాదిస్తే చాలు. అమ్మమ్మ, బామ్మ, తాతయ్య వీళ్ళందరూ దగ్గరకు తీసుకుంటే ఆ మనవాళ్లకు, మునిమనవరాళ్లకు ఆ స్పర్శనే ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ అనుభూతి ఈనాటి పిల్లలకు పూర్తిగా కరువు అయిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి అనుభూతి, ఆత్మీయత, మనం ఎంచుకున్న సబ్జెక్టు మానవ సంబంధాలు లేనటువంటి పిల్లలు భవిష్యత్తులో ఏ విధంగా తయారవుతారంట? మా దగ్గరికి వస్తారండి. అందుకనే మా దగ్గరికి వస్తున్నారు. ఎక్కువ కౌన్సిలింగ్ ఎందుకు పిల్లలు వస్తున్నారంటే ఆ స్పర్శ తగ్గిపోయింది, వాళ్ళకు ఆ వెచ్చదనం తగ్గిపోయింది. ఇప్పుడు మనం వింటున్నాం, కృష్ణుడికి కానీ శ్రీరాముడికి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు శ్రీరామచంద్రుడు చందమామ కావాలంటే అతనికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అద్దం చూపించిన తల్లిదండ్రులు, అటువంటి తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఇప్పుడు? అసలు బువ్వ తినిపించేటప్పుడు అదిగో కాకి ఇదిగో పిల్లి అని చెప్పే తల్లులు ఎక్కడున్నారు? వాడికి ఒక సెల్ ఫోన్ ఇస్తారు, వాడు సెల్ ఫోన్లో వాడు ఏదో చూసుకుంటూ ఉంటే వాడి నోట్లో ఇంత కుక్కేస్తారు, లేదా నీళ్లు పోసి మింగిచ్చేస్తారు. అది కూడా కాదనుకోండి, ఒక విటమిన్ టాబ్లెట్ వేసేస్తారు. వాడు సరైన ఫుడ్ తినటం లేదు, విటమిన్ టాబ్లెట్ వేసేసి వాడి విటమిన్ డెఫిషియన్సీని తగ్గించేస్తున్నారు. ఇక మీదట రాబోయేదంతా కూడా ఇటువంటి మెకానికల్ ప్రపంచమే వస్తుంది. అందుకనే మనం రోబోలను సృష్టించుకుంటున్నాము. మనుషుల మధ్య సంబంధాలకు బదులు మనం మరమనుషులను సృష్టించుకుంటున్నాం. ఈ మరమనుషులకు వాటికైనా స్పర్శ అవి వస్తుందేమో కానీ మన మనసుల్లో అయితే స్పర్శ జ్ఞానం అనేది అంతరించిపోతుంది. ఈ మానవ సంబంధాలను మెరుగుపరచుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు తమకు తాముగా కనువిప్పు కలిగించుకోవాలండి.
భార్యాభర్త ఇద్దరు ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్ళిపోతే వాళ్ళకు సిటీస్లో అయితే సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉంటుంది. ఆ 2 daysలో మిగిలిన 5 days వర్కింగ్ డేసే కాబట్టి పిల్లలను దగ్గర ఉండేటటువంటి ఆలనా పాలనా శిబిరం అనుకోండి, క్రష్ అంటారు, దాంట్లో చేర్పించి వీకెండ్స్ మాత్రం వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈ వీకెండ్స్ కూడా ఈ సెల్ ఫోన్లు చూసుకోవాల్సి వస్తుంది. అది ఆ సెల్ ఫోన్లు చూడడానికి పిల్లలు ఉంటే ఆటంకంగా భావించవచ్చు. అటువంటి సందర్భాల్లో పిల్లలకు మ్యాగీ చేసి చేయడము, లేదంటే ఏదైనా వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకంగా ఒక ఫోన్ కొనిచ్చేయడము, లేదంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇచ్చేయడము చేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ చూడటం అనేది తప్పు అని తయారు చేసే కంపెనీలే చెప్తున్నాయి. అసలు దాన్ని ఉత్పత్తి చేసిన మొదలుపెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వట్లేదు. దాన్ని స్వీకరించిన మనమేమో ముఖ్యంగా మన భారతదేశంలోనే, అది కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువగా ఉపయోగిస్తున్నామనే ఒక సర్వే కూడా ఉందండి. ఎందుకంటే ఏది చేసినా మనం తెలుగు వాళ్ళ ముందుగా అడిక్ట్ అవుతాం దేనికైనా కూడా. ఈ అడిక్షన్ వల్ల గేమ్స్, పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడటము, దానివల్ల మళ్ళీ చనిపోవటము, ఆత్మహత్యలకు వెళ్ళిపోవటము. తర్వాత ఈ సాటర్డే సండే అన్నారు, ఇక్కడైతే పర్వాలేదు, కానీ మీరు అన్నట్టు పెద్ద పెద్ద నగరాల్లో ఏమవుతుందంటే సాటర్డే సండే అయితే మాల్స్కి వెళ్ళిపోతారండి. ఆ మాల్స్కి వెళ్ళిపోతే పొద్దున పోతే రాత్రి వరకు అక్కడే ఉంటారు. ఉండి అక్కడే అన్ని సినిమాలు, తిండి, తిప్పలు అన్నీ చూసుకొని 12కో 1 గంటకో ఇంటికి చేరుతారు. పిల్లల్ని వీలైతే తీసుకెళ్తారు, లేకపోతే పిల్లలకు వాళ్ళకి తగిన ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్స్ చూసుకుంటుంటారు. ఇటువంటి ఒక విధమైనటువంటి విచిత్రమైన కల్చర్కు మన జనాభా అలవాటు పడిపోయింది. రాను రాను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందో మనం కూడా వేచి చూడాల్సిందే. పిల్లలకు ఈ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, జంక్ ఫుడ్ లాంటివి ఇచ్చి వాళ్ళది ఇచ్చేస్తే ఏడ్చకుండా గమ్మనైపోతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనేటటువంటి ఆలోచనతో పేరెంట్స్ ఇది చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ ఇచ్చేయడం, నూడిల్స్ ఇచ్చేయడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చేయడము, ఇలాంటి చేసేటప్పుడు ఆ పిల్లలు కొంతమంది పూర్తిగా నిర్లిప్తత ధోరణితో డల్గా అయిపోయేటటువంటి పిల్లలు కొంతమంది ఓవర్ యాక్టివ్ అయిపోతారు, హైపర్ యాక్టివ్గా అయిపోయి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రతి దాంట్లో. మీరు ప్రత్యేకించి ఆటిజంలో స్పెషలిస్ట్ కాబట్టి ఈ విపరీతమైనటువంటి ఉత్సాహాన్ని ఏ విధంగా దేనికి వస్తుందంటారు? వీటి వల్లనేనా? ఈ ఆటిజం అంటే ఏంటి? పిల్లల్ని ఏ విధంగా కట్టడి చేయొచ్చు ఒక మంచి దారిలో పెట్టడానికి? ఈరోజు పొద్దున్నేనే ఒక కాల్ వచ్చింది నాకు, ఫోన్ కాల్. ఒక పేరెంట్, మేడం గారు మీ పుస్తకం చదివా, నేను మనసు తలుపు తెరిస్తే ఒక పుస్తకం రాశాను, నేను నా మొట్టమొదటి రచన అది. అందులో 16 రుగ్మతల గురించి కథానికల్లాగా రాశాను. అందులో ఒకటి ఆటిజం మీద ఉందంట. అది చదివి ఆవిడ నా కొడుకు కూడా ఇలాగే ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అతనికి ఉన్నది ఇప్పుడు 25 సంవత్సరాలంట అబ్బాయికి, కానీ ADHDతో, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. ఇది ఎలా కట్టడి చేయాలి, ఎన్నెన్నో చోట్ల తిరిగాం మేడం, అది ఇది ఏదో కావాల్సిన పరిష్కారం కోసం ఫోన్ చేసింది. ఈ ADHD అనేది కొంత వంశపారంపర్యంగా వస్తుంది, కొంత నేను ఇందాక చెప్పినట్టుగా గర్భస్థ శిశువు, స్త్రీ గర్భం దాల్చినప్పుడు ప్రశాంతత లేకుండా ఎమోషనల్గా డిస్టర్బ్ అయినా, లేదా కాలుష్యానికి, విపరీతమైన కాలుష్యం, నేను ఇందాక చెప్పాను, ఈ మాల్స్కు వెళ్ళడం, ఎటు పడితే అలా తిరగటం, కొంత కూడా పద్ధతి పాటించకుండా మాకేం పర్వాలేదు మేము ఆధునిక స్త్రీలు అన్నట్టుగా తిరుగుతూ ఉంటే లోపల అఫెక్ట్ అయ్యేది ఖచ్చితంగా గర్భస్థ శిశువే. అటువంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు తల్లి ఏ ఎమోషన్స్ అనుభవిస్తుందో అదంతా పిల్లలకు కూడా వస్తుందన్నమాట. ఆ ఎమోషనల్ దీనివల్ల వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి హైలీ యాక్టివ్గానే ఉంటారు, లేదా చాలా సబ్మిసివ్గానే ఉండిపోతారనమాట. దానికి తోడు మీరన్నట్లు పుట్టిన తర్వాత ఈ జంక్ ఫుడ్, వాటిల్లో అంతా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ క్యాన్స్లో ఉండే ఫుడ్ కానీ, లేదా ఈ జంక్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ తినటం వల్ల ఏమవుతుంది అంటే, దానిలో ఉన్న ప్రిజర్వేటివ్స్ వల్ల అది బ్రెయిన్ మీద ఎక్కువగా పనిచేసి వీళ్ళల్లో విపరీతమైన యాక్టివిటీని పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆటిజం అనే దానికి ఇదమిత్తమైన కారణం ఉంది అనేది ఇంకా కనుగొనబడలేదు. ఆటిజంలో నాదే మొట్టమొదటి పరిశోధన మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇంతవరకు కూడా దానికి రీజన్ ఏమేమి తెలియలేదు, కానీ రకరకాలైన రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఎమోషనల్గా డిస్టర్బ్ కాకపోవటం, రెండవది కాలుష్యం బారిన పడకుండా ఉండటం అనేది కూడా ముఖ్యమండి.
ఈ మధ్య వచ్చినటువంటి పేపర్లో ఒక వార్తా కథనాన్ని పట్టి పరిశీలిస్తే సహజంగా భర్త మాదక ద్రవ్యానికో మద్యానికో బానిస అయినప్పుడు భార్య ఆ భర్తను వద్దనుకొని డైవర్స్ తీసుకోవడమో లేదంటే విడిపోవడమో ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ కెరీర్ డెవలప్మెంట్ కోసమే ఆమె బాగా చదువుకున్నది, ఉన్నత విద్యార్హత కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ లండన్లోనో అమెరికాలోనో విదేశాల్లో ఎక్కడ ఉద్యోగం వచ్చింది, దానికి భర్త వద్దన్నాడు అని చెప్పి వారిద్దరికి ఒక పాప కూడా. భర్త ఒప్పుకోలేదు అని చెప్పి నా కెరీర్ని నాశనం చేసేటటువంటి విధంగా ఉంది ఈ వివాహ వ్యవస్థ అని చెప్పి వాళ్ళు కోర్ట్ ఆఫ్ లా దగ్గరికి వెళ్తే ఆ ఉద్యోగమే నువ్వే అక్కడికి పోయి చేసుకుని ఆయన అని భర్తకు చెప్పడం జరిగింది. మీలాంటి కౌన్సిలర్లు కొంతమంది. దానికి అతను ఒప్పుకోలేదు, నాకు అక్కడ ఉద్యోగం రావాలి కదా, నేను అక్కడికి ఇమీడియట్ గా వెళ్తే అని చెప్పి అతను అనడము, నువ్వు వచ్చేసి అక్కడ వెతుక్కో ఉద్యోగం కొంతకాలం చేయకుండా ఉండడము, రకరకాలుగా చివరికి ఆ పాప గతి ఏం కావాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు డైవర్స్ ఇప్పుడు భార్యాభర్తలుగా విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులుగా విడిపోకూడదండి. తల్లిదండ్రులుగా విడిపోలేరు కూడా. ఎప్పుడు తల్లిదండ్రి పిల్లలకు తల్లిదండ్రినే కదా, భార్య వేరు భర్త వేరు కావచ్చు కానీ తల్లిదండ్రి మాత్రం ఒకటే పిల్లలకు. ఈ మొత్తానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీధిని పడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఈ డైవర్స్ చేసుకున్న వాళ్ళ పిల్లలే అండి. ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కాస్త అడ్జస్ట్మెంట్ అనేది తెచ్చుకోవాలి. అడ్జస్ట్మెంట్ లేకనే ఒకరితో ఒకరికి పొంతన కుదరకనే ఈ విధమైనటువంటి డైవర్స్కు వెళ్ళిపోతున్నారు. దీన్ని మనము అందుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కుటుంబంలో అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించాలి. ఏదడితే అది ఇచ్చేయడం, ఏదడితే వాడు అడగకముందు తెచ్చిపెట్టేయడం, ఎటువంటి చేయకుండా ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకోవటం ఎలా, మనకు ఉన్నదాని గురించి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మనం పిల్లలకు నేర్పిస్తూ వస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా కొత్త వ్యక్తులతో కూడా అడ్జస్ట్ కావటం అనేది నేర్చుకుంటారు. ఇటువంటి పోకడలు ఇక మీదటైనా మనం ఆపగలగడానికి కొంతమైనా కృషి చేయొచ్చు. ఈ విధంగా విడిపోయినటువంటి తల్లిదండ్రుల మధ్య పిల్లలు తల్లిని సక్రమంగా చూడలేరు, తండ్రిని సక్రమంగా చూడలేరు. ఆ విధమైనటువంటి వాతావరణం పిల్లల్లో ఏ విధమైనటువంటి వైఖరికి దారితీస్తుంది? ఖచ్చితంగా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను పెంపొందిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో ఏమవుతుంది, ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. తండ్రి వామ్త్ ఇస్తాడు, వెచ్చదనాన్ని ఇస్తాడు, తల్లి ప్రేమనిస్తుంది. ఈ సెక్యూరిటీ అనేది తండ్రి దగ్గర నుంచినే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ సెక్యూరిటీ లేకుండా పెరిగిన పిల్లలు కానీ లేదా తల్లి వామ్త్ లేకుండా పెరిగిన వాళ్ళు కానీ కొంత ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. సెన్సిటివ్గా ఉండటం, ఆత్మహత్యలకు పాల్పడటమో లేక సమాజానికి వ్యతిరేకంగా తయారు కావటమో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మళ్ళా వాళ్ళకి ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి తోడు మనకు వస్తున్న మీడియా, మూవీస్, సినిమాలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ కూడా దానికి ఇంకా దోహదం చేస్తున్నాయి. వెరసి టోటల్గా ఒక ఎమోషనల్ సొసైటీ, ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ సొసైటీ అనేది మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇంకా వైలెంట్ సొసైటీని చూసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయండి. పిల్లలు ఎదుగుతూ ఉండే కొద్దీ సంప్రదాయ ఆచార వ్యవహారాలు తెలియజేస్తూ వారిని పెంచడం ఒక ఎత్తు అయితే, దానికనే వస్తే ఒక సబ్జెక్టు లేకపోయినా మన పెరిగేటటువంటి కుటుంబ వాతావరణం, సమాజంలో జరిగేటటువంటి స్థితిగతులను గమనిస్తూ పెరగడమే సంప్రదాయంగా ఒక ఆచార వ్యవహారాలను గమనిస్తూ ఉండగా మనం భావించినప్పటికీ ఈ టెక్నో స్కూల్స్ అనేటటువంటి వాటిల్లో పిల్లలను చేర్చి అక్కడ ఏ విధమైనటువంటి ఉదయం లేచి వెళ్తారు 6 గంటలకు, సాయంత్రం రాత్రి 7కో 8కో వస్తారు. ఏ విధంగా ఉంటుంది పిల్లల మనస్తత్వం? ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రి కూడా అప్పుడే వచ్చుంటారు, వీళ్ళు అదే సమయానికే ఇంటికి వచ్చుంటారు. ఎవరిని పలకరించుకునేటటువంటి తీరిక, ఓపిక ఉండవు. ఏ విధంగా ఉంటుంది వాతావరణం? అంటే ఇప్పుడు విద్యా రంగానికి వస్తే మనకందరికీ తెలిసితే విద్య అనేది ఇప్పుడు ఏదో పిల్లలకు మనో వికాసం కోసం చెప్పించేది కాదండి. విద్య అనేది పెట్టుబడి. తల్లిదండ్రులు పెట్టుబడి పెడుతున్నారు పిల్లల మీద. ఆ పెట్టుబడిని మళ్ళీ ఎలా రాబట్టుకోవాలి అంటే ఎల్కేజీ నుంచి ఐఐటీలో చేరుస్తున్నారు. అటాచ్డ్ ఐఐటీ ఎల్కేజీ ఉంటేనే దాంట్లో చేరుస్తున్నారు స్కూల్లో. మరి వాడు నా దగ్గరకు ఒక చిన్న పాల బుగ్గల పిల్లవాడు వచ్చాడు, 4 ఏళ్ల వాడు. వాళ్ళ మదర్ ఏమంటే వీడికి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ రాయిస్తున్నాను, వీడు ఎప్పుడు నిద్రపోతుంటాడు అనింది. ఎన్ని గంటలకు, వాడికి అసలు చైర్లో కూర్చునే వయసు కూడా లేదు. సరే నా టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఏమి ఎందుకమ్మా ఇలా ఎందుకు, ఎన్ని గంటలకు లేపుతావు, వాడు ఏమి సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేడు. ఆవిడనే అడిగాను ఎన్ని గంటలకు లేస్తున్నాడు వీడు డైలీ, ఇది ఏంటి షెడ్యూల్ అంటే, పిల్లవాడిని 4 గంటలకు లేపుతుందంట, 5 గంటలకంతా ట్యూషన్కి పంపిస్తుందంట. 1 అవర్ బండిలో వాళ్ళ నాన్న వెనకలు కూర్చొని పోవాలంట. చిన్న చేతులు అందకుండా వాడు పట్టుకొని వాళ్ళ నాన్నను ఆ స్కూటర్లో వెళ్ళడం. అక్కడి నుంచి ఇంకా షెడ్యూల్ చెప్తూ వస్తే రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటాడు వాడు అంటే 10:30, 11కు పడుకుంటాడట.
అంటే ఈ లెక్కన ఆ పిల్లవాడికి మామూలుగా అయితే అంత చిన్న పిల్లవాడికి 10 గంటలు 9 నుంచి 10 గంటలు నిద్ర ఉండాలి. ఆవిడ కోరిక వల్ల వాడికి నిద్ర 7-8 గంటలు కూడా ఉండట్లేదు. మరి మామూలు రోజంతా నిద్రపోకుండా ఏం చేస్తాడు ఆ పిల్లవాడు? మెదడు, నేను అదే చెప్పాను, నువ్వు ఐఐటి సైనిక్ స్కూల్ ఎట్లన్నా కానీ వీడు ముందు పిచ్చివాడు అయిపోతాడు, జాగ్రత్త, ముందు వాడికి రెస్ట్ ఇప్పించు, మెదడు మంచిగా ఉంటేనే కదా పిల్లవాడు, మీ కోరికలు కొంచెం తగ్గించుకోండి అని చెప్తే ఆవిడకు నచ్చలేదు. ఇటువంటి పేరెంట్స్ ఉంటే ఇంకా మరి పిల్లలు అలా కాకుండా ఎలాగవుతారండి? రోబోట్స్ లాగానే అవుతారు వాళ్ళు. భార్యాభర్త ఇద్దరు అందుకనే తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కసంతా మనసులో పెట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్స్ లో చేర్పిస్తున్నారు. ఖచ్చితంగా అది వీళ్ళు స్కూల్లో ఉండేదే ఎక్కువ సమయం, తల్లిదండ్రులతో గడిపేది చాలా తక్కువ సమయమే, స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ విధంగా ఉండేటప్పుడు వారికి పాఠ్యాంశాల్లో స్కూళ్లలో ఏ విధంగా అయితే తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం లాంటి లాంగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్, ఇలాగా సబ్జెక్ట్స్ ఉంటాయో, బిహేవియరల్ థెరపీ లాగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి మీలాంటి కౌన్సిలర్లను కానీ అట్లా ఎవరినన్నా పెట్టి వారానికి ఒకసారో లేదంటే 2 సార్లు లేదంటే నిత్య పాఠ్యాంశాల్లో అది ఒక పీరియడ్ గానో ఏ విధంగా ఉండాలి, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాటన్నిటి మీద ఫోకస్ చేస్తూ సబ్జెక్టు పెడితే కూడా పిల్లల్లో మార్పు వచ్చేటట్టు అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మెంటల్ హెల్త్ ను కూడా ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలి అన్న చట్టం చేయబోతోంది. దానికంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్స్ ను కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం అందింది మాకు. బట్ అందినా అందకపోయినా, ఒకరు చేయకపోయినా చేసినా, ఇంటిలో తల్లి, మదర్ ఈజ్ ది ఫస్ట్ టీచర్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ది ఫస్ట్ స్కూల్. నేను ఎన్నోసార్లు ఎన్నో టీవీ షోస్లో చెప్పాను ఈ మాట. దాదాపు ఇది 407 టీవీ ఇంటర్వ్యూ అనుకుంటాను నాకు ఇది. ఇన్ని ఇంటర్వ్యూస్లో చెప్పి కూడా కొంతమంది మారారు, ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. సో స్కూల్ కంటే ముందు ఇంట్లో 5 ఏళ్ళు పిల్లవాడికి మనం ఎన్నో నేర్పించవచ్చు. తల్లి ముందు మారాలి. ఈ టీవీ సీరియల్స్, పిచ్చి పిచ్చి టీవీ సీరియల్స్, ఆడవాళ్ళని విలన్గా చూపించే టీవీ సీరియల్స్, నెగటివ్ రోల్స్ ఉన్న టీవీ సీరియల్స్ను పక్కన పెట్టేసి కొంచెం మంచిగా తల్లిగా ప్రవర్తించాలి తల్లి. అదేవిధంగా తండ్రి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తించి వాళ్ళ పిల్లలను కొంతసేపైనా, కనీసం రోజుకు 2 గంటలు వాళ్ళని పట్టించుకొని, ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా తల్లి పక్కన పడుకోబెట్టుకొని పిల్లవాడిని వీపుని మురుతూ, తల జుట్టులో తల వేళ్లు పోనించి చిన్న చిన్న కథలు, ఏదో మంచి నీతి కథలు అటువంటివి చెప్తూ వస్తే వాడు తప్పకుండా ఐడియల్ సిటిజన్ అవుతాడు. ఖచ్చితంగా దీనికి మించిన సైకాలజిస్ట్ అవసరం లేదు, దీనికి మించిన బిహేవియర్ థెరపీ అవసరం లేదు. ఆ పాత్రలలోని మంచి గుణాలన్నీ చక్కగా పిల్లవాడికి మనసుకు సబ్ కాన్షియస్ స్టేజ్లో అవి వంటబట్టిపోతాయి. పెద్దవాడైన తర్వాత వాడి రూమ్ నిండా తాగుబోతులున్నా, వాడి రూమ్ నిండా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నా కూడా ఈ అబ్బాయి నిశ్చలంగా ఉండటానికి పునాది వేసేది ఏది అంటే ఆ తల్లి లేదా బామ్మ లేదా తండ్రి ఎవరైనా సరే చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్ అంటాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ ప్రతి కుటుంబంలో మొదలు పెడితే పిల్లలు చక్కగా డెవలప్ అవుతారు. కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు భగవద్గీత పోటీలు, శ్లోకాలు, భాగవత పోటీలు ఇలాంటివన్నీ పెట్టి కూడా పిల్లల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని, లేదంటే వాళ్ళకి ఏకాగ్రతను పెంచే మార్గాలు అనమాట భగవద్గీత చదవడం ఇలాంటివి. ఇవన్నీ చేసేదాని వల్ల కూడా వాళ్ళలో ఏమైనా వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళలో సన్మార్గాన్ని మనకు బాటలు వేసిన వాళ్ళం అవుతామా? అంటే దీనిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మళ్ళీ ఈ మాట చెప్తే కొంత నాస్తిక, అంటే భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు మమ్మల్ని ఇలా సన్యాసులు చేయమంటారా పిల్లలని దండెత్తుకొస్తారు మన మీద, అది వేరే విషయం. కానీ మనం ఉన్నది హిందూ ధార్మిక దేశంలో ఉన్నాము కాబట్టి అటువంటప్పుడు మనం మాట్లాడుతుండేది కూడా ఓన్లీ హిందూ మతం గురించే కాబట్టి మనము ఇటువంటివి నేర్పించడం ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. కానీ దాన్ని కూడా అదేదో మా పిల్లవాడు స్టేటస్ కోసమో, ఏ గిన్నీస్ బుక్ కోసమో, గిన్నీస్ బుక్ రికార్డు కోసమో, వరల్డ్ రికార్డు కోసమో మా పిల్లవాడు ఇన్ని పద్యాలు చెప్తాడు, అన్ని పద్యాలు చెప్తాడు కాదు. ఒక చిన్న పద్యం ఉప్పు కప్పురము చెప్పినా కూడా దానికి వాడికి పూర్తి భావం తెలియాలి, దాని అర్థం తెలియాలి, అది ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి అని తెలియాలి. ఇటువంటి సవివరణాత్మకమైన నేర్పగలిగితే, అటువంటి పద్యాలు ఇటువంటివి నేర్పగలిగితే పిల్లవాడికి ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందండి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మికత అనేది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా తమ మతాన్ని ఆచరించడం వల్లనే వాళ్ళ బ్రెయిన్ బాగుంటుంది అని పరమ మేధావి అయిన ఐన్స్టీన్ గారే చెప్పారు. నువ్వు నమ్మిన రిలీజియన్ను నువ్వు కంటిన్యూ చెయ్యి, అప్పుడు నీకు మానసిక ప్రశాంతత ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని ఐన్స్టీన్ చెప్పడం తన ఆత్మకథలో ఉంది. ఆ విధంగా మనం కూడా మీరన్నట్టు ఇటువంటివి చేయటం అనేది మంచిదే ఖచ్చితంగా.
పిల్లలకు పుస్తక పఠనం కూడా ఉండాలి అంటారు. పుస్తక పఠనం అనేది వాళ్ళు రెగ్యులర్గా చదివేటటువంటి స్కూల్ పుస్తకాలు ఒక ఎత్తు అయితే, మిగిలిన లిటరేచర్కి సంబంధించినటువంటి పుస్తకాలు, అలాగే ఆధ్యాత్మిక వాతావరణం వాళ్ళకి చిన్నప్పటి నుంచే పూర్తిగా అవసరం లేకపోయినా అప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా మనిషి ఒక సక్రమమైన మార్గంలో నడవడానికి ఆ నీతి కథలు అవన్నీ కూడా దోహదపడతాయి వాళ్ళకి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫోనే. పుస్తక ప్రదర్శనశాలలు పెట్టినప్పటికీ కూడా ఎవరు వెళ్ళి వెలవెలబోతున్నాయి, వెళ్ళి ఒక పుస్తకం కొన్ని చదువుకోవాలనేటువంటి ఆలోచన పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల మహిమ అంటారా, లేదంటే పిల్లల్లో పాఠ్య పుస్తకాలు చదివేదానికే సమయం లేదు, ఇంకా వేరే పుస్తకాలు కొని చదివేటటువంటి సమయం ఎక్కడుంది అని అనుకోవచ్చా? దృశ్యం ఎక్కువైపోయింది, చూడటం ఎక్కువైపోయింది. ఆ చూడటం వల్ల రంగురంగులుగా ఈ స్క్రీన్కు అలవాటైపోయి స్క్రీన్ టైంకు అలవాటైపోయారు కాబట్టి పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అలవాటే కాదు, అడిక్షన్ అనేది వచ్చేసింది. అందుకనే ప్రతి ఇంట్లో కానీ ప్రతి స్కూల్లో కానీ కనీసం వారానికి ఒకరోజు 1 గంట సేపు అయినా వాళ్లకు ఈ ఇప్పుడు బేతాళ కథలు లేదా ఈ చిన్న ఈశ్వరి కథలు, ఇటువంటివి చిన్న చిన్న కథలు, ఏదైనా నీతి కథలు పుస్తకాలు ఇచ్చి పిల్లలను చదవమనటం, ఆ చదివింది ఏదో పంచుకోమనటం, ఇలా చేస్తే ఒక సినిమాకి తీసుకుపోయినప్పుడు కూడా పిల్లవాడిని ఇంటికి వచ్చి అనలైజ్ చేయాలి తల్లిదండ్రి. ఇందులో ఏం నేర్చుకున్నావు, ఇందులో ఏముంది, మంచి ఏముంది, చెడు ఏముంది, నీ భావన ఏంటి. ఈ విధంగా మనం విశ్లేషణాత్మకంగా వాళ్ళని తయారు చేసినామంటే ఖచ్చితంగా వాడికి మంచి ఏది చెడు ఏదని తెలిసిపోతుంది. ఆ పుస్తక పఠనానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే కొంటున్నారు, కానీ ఏమేం పుస్తకాలు కావాలి, ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు? ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో వాడు ఏది చూడకూడదు అది చూస్తున్నాడు, ఏది చదవకూడదు అది చదువుతున్నాడు. అలా కాకుండా దాని మీద మానిటర్ చేయాలి. కనీసం తల్లి తండ్రి ఏం చూస్తున్నాడు, చైల్డ్ లాక్స్ ఉంటాయి, అవి పెట్టాలి దాంట్లో, లేదా ప్రీలోడెడ్ తీసుకోవాలి, ఇవి మాత్రమే చూడాలి పిల్లవాడు అనేటట్టుగా. అలా కొన్ని జాగ్రత్తలు చేయకపోతే ఎలక్ట్రానిక్స్ చాలా కొంప ముంచుతాయి. అది ముంచుతూనే ఉన్నాయి, మనకు తెలుస్తూనే ఉంది. ఆ బ్లూ వేల్స్ కానివ్వండి, ఆ కిడ్జీ కానివ్వండి, ఇవన్నీ పబ్జీ కానివ్వండి, ఇవన్నీ ఎన్నో ఆత్మహత్యలకు దారి తీసిన సంఘటనలు మనం చూసిన. దాని మీద కూడా నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు చాలా మంది పిల్లలు విద్యార్థులు చనిపోతున్నారు, అంతస్తులు దూకి చనిపోతున్నారు అన్నప్పుడు అవి కట్టడి చేసే క్రమంలో వాళ్ళలో ఒక రకమైనటువంటి కోపోద్రిక్తమైన వాతావరణం, ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చి తల్లిదండ్రులను కూడా మర్చిపోయి వాళ్ళని హింసించడము, తనకు తాను వ్యక్తిగతంగా హింసించుకోవడము కూడా చేస్తున్నారు. అది మొదటి నుంచే కరోనా లాంటి పరిస్థితుల్లో స్రవంతి గారు, ఎవరైతే పేరెంట్స్ పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అని చెప్పి కట్టడి చేశారో వాళ్ళకే అప్పుడు అనివార్యమైంది ఫోన్ ఇచ్చి ఇందులో చూసి ఆన్లైన్లో చదువుకోనన్నా చదువుకోమ్మా అని చెప్పి పిల్లల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్ళీ ఒకసారిగా ఫోన్లు ఆపేయాలంటే అది ఏ విధంగా సంభవం? అది గ్రాడ్యువల్ గా చేయాలి. అంటే వాళ్ళని వేరే విధంగా మనము ఎంగేజ్ చేయగలగాలి. అంత ఓపిక మనకు ఉండాలి. ముందు మనం కూడా దానికి అలవాటు పడ్డాం. సో మనం ముందు అంటే ఒక హాలిడే ఇచ్చుకోవాలి. వీక్ ఆఫ్ అంటాం కదా, వర్క్ నుంచి మనకు వీక్ ఆఫ్ ఎలా ఇస్తామో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హాలిడే, టెక్నాలజీ హాలిడే కూడా ఒక రోజు ఇచ్చుకోవాలి. ఆ రోజు అందరికి ముందుగానే మనం ఇంటిమేట్ చేసేసేయాలి. పిల్లలకి ఏముంటుందంటే ఆ రోజు ఈ రోజు లేదురా నీకంటే వాళ్ళు ఆపేస్తారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉండే వాళ్ళు మాత్రం ఏదో ఒక చిన్న సీడీ ఫోన్ పెట్టుకొని అవి అటెండ్ అవ్వచ్చు. కానీ మిగతా స్క్రీన్ దానికి వీక్లీ వన్స్ అన్న ఇచ్చుకోకపోతే మన మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే విధంగా పిల్లలకు కూడా ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు. మీ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు కదా, వాళ్ళలో ఎక్కువ భాగం పిల్లల్లో మీరు ఏం గమనించారు? ఏ విధమైనటువంటి సమస్యల్లో వస్తారు? తల్లిదండ్రుల్లో ఏ విధమైనటువంటి లోపాలు ఎక్కువగా గమనించారు? అది చెప్తే వీక్షకులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న. అబ్బాయిల్లో అయితే కొంత హైపర్ యాక్టివిటీ, లేదా ఈ చదువులో వెనకబడ్డం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డం, ఇటువంటివి సమస్యలతో వస్తున్నారండి. లేదా ఆత్మహత్యలకు వెళ్తున్నారని. అమ్మాయిల్లో అయితే వివాహానికి ముందు లైంగిక సంపర్కాల గురించి వస్తున్నారు, ప్రేమల గురించి వస్తున్నారు. వివాహం అయిన తర్వాత పిల్లలైతే డైవర్స్ గురించి వస్తున్నారు, అడ్జస్ట్మెంట్ గురించి వస్తున్నారు. ఇటువంటివి జరుగుతోంది. ఇంకా ఇంకొంచెం బాగా టెక్నాలజీ ఉన్న పిల్లలైతే సెల్ఫ్ కేర్ కూడా లేదు వీళ్ళకు. వాళ్ళు ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలి అని తెలియటం లేదు అని వచ్చిన పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారండి. అంటే ఇది ఎక్కడ లోపం అంటారు? ఇది పెంపకంలో, మన పెంపకంలోనే లోపం ఖచ్చితంగా. సెల్ఫ్ కేర్ ఒక అమ్మాయికి, MBA చదివిన అమ్మాయికి తను మెన్సెస్ అయినప్పుడు ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలో తెలియలేదంటే అది ఎవరి తప్పు? మొదటి నుంచి చెప్పిస్తూ రావాలి, క్రమశిక్షణ నేర్పిస్తూ రావాలి పిల్లలకు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం, సెల్ఫ్ హెల్ప్ అంటాం. ఇవన్నీ మనము ఒక బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా తన పనులు తను చిన్న చిన్నవి నేర్పించకపోతే పిల్లలు ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. విపరీతంగా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలియదు.
లోపల బెడ్షీట్లో దూరుకోవడం, ఫోన్లలో మాట్లాడడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నివారిస్తే వాళ్ళకు విపరీతమైనటువంటి కోపానికి గురవుతున్నారు. ఫోన్ తీసేసుకుంటున్నామని తన ఫోన్ తల్లిదండ్రులకు అందకుండా పెట్టుకోవడం, తల్లిదండ్రులు లాక్ పెట్టడం దేవుడు, వీళ్ళకి లాక్ పెట్టారు. అసలు మెమరీ కార్డులు తీసుకొచ్చి వేరే వాళ్ళ ఫోన్లలో వేసుకొని మాట్లాడే పిల్లలు కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ గానే కాదు, సాంఘిక సంక్షేమ శాఖలో కూడా మేము ఎంతో మంది పిల్లలను బ్యాచ్లు పంపిస్తూ ఉంటాము. 30 ఏళ్ళుగా ఎన్నో వందల పిల్లలకు మేము ప్రమోషన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కాబట్టి ఎంతో సైకాలజీ మేము చదువుతూ ఉంటాం, పిల్లల సైకాలజీ కూడా. ఇవన్నీ కామన్ గా ఉంటాయి. కాకపోతే అక్కడ ఏంటి అంటే మనము ఎంత మానిటర్ చేస్తే వాళ్ళు అంత క్రమశిక్షణగా ఉంటారు. అంతేకాకుండా వారానికి ఒక రోజు వాళ్ళ షెల్ఫ్స్ చెక్ చేయటం, వాళ్ళ నోట్బుక్స్ చెక్ చేయటం, దాంట్లో ఎవరిదైనా పేర్లు రాసుకోనారా, లేదు ఏదైనా లెటర్స్ పెట్టుకోనారా, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ను చెక్ చేయటం. ఈ విధంగా కొంతైనా మనం పట్టించుకోకపోతే ఏదో స్కూల్కి పోతున్నాడు, చదువుతున్నాడు, ర్యాంకులు తెచ్చుకుంటున్నాడు అని అనుకున్నామంటే ఏదో వన్ ఫైన్ మార్నింగ్ ఏదో ఆత్మహత్య చేసుకున్నాడనో, లేదు ఏదో ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నాడనో, లేదు డ్రగ్ అడిక్ట్ అయ్యాడనో, ఇటువంటి సడన్ షాకింగ్ న్యూస్ మనం వినాల్సి వస్తుంది. 30-40 సంవత్సరాలు సంసారంలో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరినొకరు వద్దనుకుంటూ ఉండేటటువంటి కొన్ని కేసులు చూస్తూ ఉన్నాం ఈ మధ్య. ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి తలెత్తుతోందంటారు? దానికి ఇదమిత్తమని మనం చెప్పడానికి లేదు, కానీ ఏదో ఒక ఘాటైన సంఘటనే జరుగుతుందండి. నేను నా మనసు తలుపు తెరిస్తే అనే పుస్తకంలో ఒకటి రాశాను, ద థర్డ్ ఎంపైర్ అని ఆ టైటిల్ అనమాట ఆ స్టోరీకి. అంటే మూడవ వ్యక్తి కానీ ఏదో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి దాంట్లో ఎంటర్ అయితేనే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు అనేటివి భార్యాభర్తలు తీసుకుంటారు. రెండవది ఆర్థిక సంబంధమైనది. అంటే ఆర్థిక సంబంధమైనవి మొదటి నుంచి అన్నేళ్ల ప్రయాణం తర్వాత ఆర్థిక సంబంధమైనవి వస్తాయి అని చెప్పడానికి మనకు లేదు. ఖచ్చితంగా అక్కడ కంపారిజన్ స్టార్ట్ అయింది. కంపారిజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి సడన్ బ్రేకప్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ మ్యారిటల్ లైఫ్ అనేది జరుగుతుంది. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళ సుదీర్ఘ సంసార ప్రయాణంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉంటారు. ఒకరికి లోపాలు ఏమి తెలిసి ఉంటుంది, ఒకరికి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఏముంది అనేది కూడా తెలిసి ఉంటుంది. అంత తెలుసుకొని కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని కూడా అటువంటి సూక్ష్మ ప్రలోభాలకు ఎందుకు లోన్ అవుతారంటారు? అది మానసిక వీక్నెస్ అండి. అది అంటే చెప్తారు కదా, ఇప్పుడు ఒక గీత ఉన్నప్పుడు దానికి కంపారిజన్ ఉండదు. ఒక గీత పక్కన ఇంకొక గీత వేస్తే అది పొడుగు గీతనా పొట్టి గీతనా అనే ఒక కంపారిజన్ అనేది వస్తుంది. ఆ విధంగా ఎవరైనా మూడవ వ్యక్తి ఎంటర్ అయినప్పుడు అది ఏ విధంగా అయినా కావచ్చు, అప్పుడు మాత్రమే ఇటువంటివి జరుగుతుంటాయి. లేదా మా శారీరక అనారోగ్యాల వల్ల, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి అటువంటి తీవ్రమైన నిర్ణయాలు చేసుకోవటం. లేదు సైకోసిస్ ఉంటుంది కొంతమందిలో. ఈ సైకోసిస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకొకరికి అర్థం కారనమాట. లేదా పారనాయిడ్ అంటాం. పారనాయిడ్ అంటే అనుమానించటం, విపరీతంగా అనుమానించటం. ఎదుటి పార్ట్నర్ ఎంత మంచిగా ఉన్నా, ఎంత సబ్మిసివ్గా ఉన్నా కూడా వాళ్ళను అకారణంగా అనుమానిస్తూ వేధిస్తూ ఉండటం వల్ల కూడా విడిపోవటం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుందండి. కెరీర్ డెవలప్మెంట్ వల్ల వివాహం ఆలస్యం చేసుకుందామన్న వాళ్లకు కానీ, లేదంటే వివాహం చేసుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో విడిపోవాల్సి వచ్చినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్లకు కానీ మీరిచ్చే సలహా ఏ విధంగా ఉంటుంది? చివరిగా కెరీర్ పరంగా అంటే ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులో చేయాలి అంటారు కదా. కెరీర్ పరంగా కెరీరే, మ్యారేజే. ఈ మ్యారేజ్ అనేది ఒక సర్కిల్ లాగా తీసుకున్నప్పుడు మనము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కెరీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మ్యారేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ లైఫ్. కాబట్టి దేన్ని ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. మన మనసులో కంపార్ట్మెంట్స్ పెట్టుకోవాలి. ఏ కంపార్ట్మెంట్ దానికే అన్నమాట. పెళ్లికి పెళ్లి, కెరియర్ ఈ విధంగా వెళ్తూ ఉండాలి. అంతేగాని ఒకదాని కోసమని ఇంకొక దాన్ని పోస్ట్ పోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేసుకున్న తర్వాత కూడా చిన్న లోపాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరికొకరు బాసటగా నిలుచుకుంటూ వెళ్ళడమే పెళ్లి అనేది. ఎదుటి వ్యక్తి తప్పు చేయొచ్చు, కానీ తన దారిలోకి, ఇప్పుడు కారులో వెళ్తూ ఉంటాము, డ్రైవింగ్ పక్కకి వెళ్ళిపోతుంది, అట్లా అని పోనీలేని వదలం కదా, మళ్ళీ మన దారికి తెచ్చుకొని ప్రయాణం సాగిస్తాం. అదే విధంగా ఈ కుటుంబ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు పక్కదారి పడుతూ ఉంటుంది. పట్టినా దాన్ని మళ్ళీ మన కంట్రోల్లోకి తెచ్చుకొని సాఫీగా నడవటమే దంపతులు ఇరువురు చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ మన వివాహ వ్యవస్థ అనేది మనం వద్దనుకుంటే ఆగిపోయేది కాదు, కావాలనుకుంటే వచ్చేది కాదు. ఇది ఒక నిరంతర క్రతువు. అది మన నుండి విడిపోదు, కానీ మనమే దాని నుంచి దూరం అయిపోతున్నాం. కానీ ఎప్పుడో ఎక్కడో మళ్ళా అదే కావాలని కోరుకునే పరిస్థితి కూడా వస్తుంది.
కనుక ఆ వివాహ వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. అదే నేను భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా చెప్పటం. కుటుంబంలో ఉన్న భద్రత ఇంకా దేంట్లోనూ ఏ సంబంధంలోనూ కూడా ఉండదు. ఎన్నేళ్ళు ఎవరితో కలిసి ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య ఉన్న బంధం అనేది ఆ బంధానికి సాటి ఏది రాదు. కనుక కుటుంబ వ్యవస్థనే మేలైన వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. ఒక కమిట్మెంట్తో, కట్టుబాటుతో, నిరంతర అంకిత భావంతో దంపతులు కలిసిమెలిసి జీవనం సాగించడమే భారతదేశంలోని హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనం. అలాగే ఒక కమిట్మెంట్తో ఉండి డాక్టర్ స్రవంతి ఐతరాజు గారు చెప్పినట్లు కారు నడుపుతూ ఉంటే పక్కకు వెళ్ళిపోతామని చెప్పి నడపలేము కదా. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఆ ఇద్దరు ఒకటిగా భార్యాభర్త సక్రమంగా జీవించడమే, కట్టుబాటుతో ఒకరి పట్ల ఒకరు స్నేహభావంతో, ఆధిపత్య పోరు లేకుండా, ముఖ్యంగా కావాల్సింది సర్దుబాటు. ఆ సర్దుబాటు ధోరణితో నడిచినప్పుడే వివాహ వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుంది. భావితరాలకు ఆ వివాహ వ్యవస్థ ఆదర్శవంతంగా అందించిన వారు అవుతారని చెప్పి డాక్టర్ స్రవంతి ఐతరాజు గారు తెలియజేస్తున్నారు. అలాగే పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉండడం, విపరీతమైన స్వేచ్ఛనివ్వడం వారి యొక్క ఎదుగుదలకు అవరోధాలుగా మారే ప్రమాదం ఉంది. ఎంత ఆర్థికంగా స్థితిమంతులు అయినప్పటికీ పిల్లలకు ఎంత మాత్రం అందివ్వాలో అంత మాత్రమే వనరులు చేతికి అందిస్తే వారు సక్రమమైనటువంటి బాధ్యతాయుతమైన భావి భారత ఉత్తమ పౌరులుగా తయారవుతారు. అలాగే వీలైనంత వరకు వాళ్ళకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కానీ ఇతరత్ర పరికరాలు కానీ ఇవ్వకుండా పుస్తక పఠనం అలవాటు చేయాలి. ప్రతిరోజు వారికి పాఠ్యాంశాల్లో ఉండేటటువంటి పుస్తకాలు వారు చదివేదే అయినప్పటికీ కనీసం వారానికి 1-2 రోజులు ఉన్నటువంటి సెలవు దినాల్లో వారికి నీతి కథలు, వేమన శతకాలు, సుమతి శతకాలు, హిందూ సాంప్రదాయాన్ని, అలాగే ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని పెంపొందించేటటువంటి పుస్తకాలను అందజేయడం వల్ల వారు మానవత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తమను తాము డిఫైన్ చేసుకోవడానికి ఒక ఉత్తమ పౌరుడిగా వారు తీర్చిదిద్దిన వారం అవుతాము. అలాగే తల్లిదండ్రులకు ఒక ఉత్తమ పిల్లలుగా, బామ్మలు, నానమ్మలు కలిగినటువంటి సంస్కృతికి వారు మళ్ళీ కొనసాగించేటటువంటి పిల్లలుగా వారు తయారవుతారు. అలాగే వెడ్డింగ్స్ గురించి చూసుకుంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా కాలానుగుణంగా మార్పుగా వచ్చినటువంటి వ్యవహారాలు, ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ విపరీతమైనటువంటి ఖర్చుకు దారి తీసేటివిగా భావిస్తున్నారు. అది ఉంటే వారి జీవితాలకే ఉపయోగపడుతుంది ఆర్థికంగా అని కూడా వారి భావనగా తెలియజేస్తున్నారు. అలాగే ఆటిజం లాంటి స్పెషలైజేషన్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఐతరాజు స్రవంతి గారు. పిల్లల్లో అనేక మంది అమితోత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు, కొంతమంది చాలా డల్గా ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్లనో లేదా తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోవడం వల్లనో, పని ఒత్తిడి వల్ల వారు వీరు ఒకే సమయానికి అందరూ ఇంటికి రావడం, పట్టించుకోకుండా పోవడం ఇలాంటివి కాకుండా వారిని దగ్గరికి తీసుకుని ఆ స్పర్శే వాళ్ళలో ఎంతో మానసిక పరిపక్వతను, బలాన్ని చేకూరుస్తుంది పిల్లల్లో. అలాగే అమ్మమ్మలను, బామ్మలను, తాతయ్యలను వదులుకోకుండా వారు ప్రేమగా చేరదీసుకొని వారు ఇచ్చేటటువంటి ఆ స్పర్శ కూడా పిల్లల్లో ఒక మానసిక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, అలాగే సమాజం పట్ల మానవత్వాన్ని కూడా పెంపొందిస్తుందని చెప్పి డాక్టర్ స్రవంతి ఐతరాజు గారు చెప్తున్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి విచ్చేసి వారి యొక్క చక్కటి విశ్లేషణను, మానవ సంబంధాలు విశ్లేషణపై వారి యొక్క సహేతుకమైనటువంటి విశ్లేషణను వినిపించినటువంటి తిరుపతిలోని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ఐతరాజు గారికి సిటీ కృష్ణతేజ యాజమాన్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాంతరంగా టీవీలో ప్రసారం అవడమే కాకుండా ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఇప్పుడు ఎక్స్గా పిలువబడుతోంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లాంటి అనేక సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులు వీక్షించవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి సిటీ కృష్ణతేజ.